హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి తెలంగాణలో ఎట్టకేలకైతే మనకి డైట్ లెక్చరర్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ అయితే టీజీపీఎస్సీ నుండి రిలీజ్ కావడం జరిగింది. దీనిలో రెండు రకాల లెక్చర్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి సీనియర్ లెక్చర్స్ అండ్ వచ్చేసి రెండోది లెక్చర్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనకి లెక్చర్స్ కోసం అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. రైట్, మరి దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దామండి. డేట్స్ ఏంటి, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ రకంగా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఫీ స్ట్రక్చర్, అంటే దీనికి ఫీ ఎంత ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్విక్గా. సో ఓవరాల్గా మనకి టీజీపీఎస్సీ సైట్లో చూసినట్లయితే ఒక పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు కూడా ఇన్ డీటెయిల్గా కావాలంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పర్టికులర్ సిలబస్ ఏదైతుందో అది చూసుకోండి. దాదాపుగా ఆ సిలబస్ మీరు పర్టికులర్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ 85 పేజెస్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఏదైతే ఉందో దీంట్లో వెరీ వెరీ కీ థింగ్స్ ఏంటో అవన్నీ కూడా ఒకసారి అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 4 అండి. అండ్ రిలీజ్ వచ్చేసి ఈరోజు 18th రోజు రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. దీంట్లో రెండు రకాల పోస్టులు, సీనియర్ లెక్చర్స్ అండ్ అదేవిధంగా లెక్చర్స్ అనేవి కనపడుతుంటాయి మనకి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ నుండి ఎప్పటి నుండి తీసుకుంటున్నారని చూసినట్లయితే 24th June అండి. సో ఇప్పటి నుండి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే మనకి July 29th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో అప్ టు 5 PM వరకు ఉంటుంది. అండ్ ప్రాబిలిటీ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి ప్రాబిలిటీ ఉందని చూసినట్లయితే నవంబర్లో ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కొంచెం అటు ఇటు కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ November 2026 అని మెన్షన్ చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం అక్కడ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎక్కడంటే వేరే ఎగ్జామ్స్ ఏం క్లాష్ రాకుంటే అక్కడ ఉండేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఎలా అప్లై చేయాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు సో ఆల్రెడీ మీరు ఓటీఆర్ చేసుకొని ఉంటేనేమో ఆల్రెడీ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ అయ్యి ఉంటాయి. లేదు నేను ఓటీఆర్ చేసుకోలేదు సార్, ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నట్టే తప్పకుండా మీరు 1 time రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1 time రిజిస్ట్రేషన్లో మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు అండ్ అదేవిధంగా దాని అకాడమిక్ కావచ్చు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఏమైతే అన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే టీజీపీఎస్సీ వెబ్సైట్లో మీ బయోడేటా అంతా కూడా అప్లోడ్ చేసుకొని ఉంటే బెటర్. రైట్, మరి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని చూస్తుంటే కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. సో మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్, ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా, ఎగ్జామ్ మాన్యువల్గా ఉంటుందా ఆన్లైన్ ఉంటుందంటే మనకు అక్కడ క్లారిటీ అనేది రాలేదు ఇంకా. సో ఓఎంఆర్ అయినా ఉండొచ్చు, లేకుంటే సిబిఆర్టీ, సో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఎలా రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. తర్వాత నోటిఫై చేస్తాం ఎలా ఉంటుంది ఎగ్జామ్, ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుందా లేకుంటే కంప్యూటర్ బేస్డ్గా ఉంటుందా అనేది తర్వాత చెప్తామన్నట్టుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. రైట్, ఇంకా ఫర్దర్గా చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుందని చెప్పుకున్నాక ఇక్కడ ఈ పోస్టులు వచ్చేసి కంప్లీట్గా మల్టీజోన్ పోస్టులు అండి. మల్టీజోన్ 1 అండ్ మల్టీజోన్ 2. సో కంప్లీట్గా వచ్చేసి మల్టీజోన్ 1లో మనకు వచ్చేసి కంప్లీట్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ 53 ఉన్నాయి అండ్ మల్టీజోన్లో వచ్చేసి 33 అండి. దీంట్లో ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ జనరల్గా అన్రిజర్వ్డ్ అంటుంటాం. అన్రిజర్వ్డ్ వచ్చేసి 5%. అంటే దీంట్లో ఉండేటువంటి పోస్టులు ఏవైతేనో అంటే మనకి ఇన్ డీటెయిల్డ్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెక్చర్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఉందండి. దీంట్లో ఒకటి ఉంది, ఇక్కడ ఇక్కడ ఒకటి ఉన్నాయి కదా. ఇన్ డీటెయిల్డ్గా ఏ కేటగిరీకి ఎన్ని రిజర్వ్ చేయబడ్డది తర్వాత టేబుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు సంబంధిత ఏ జిల్లాకు సంబంధించింది లేకుంటే ఏ పోస్టుకు మీరు ఎలిజిబుల్ ఉన్నారో చూసుకొని పర్టికులర్గా పోస్టుకు సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దేనికి అంటే ఏ కేటగిరీకి రిజర్వ్ అయింది అనేది తర్వాత చాలా క్లియర్గా చూసుకోండి. రైట్, ఇక్కడ చూడండి మల్టీజోన్ 1 ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటువంటి మల్టీజోన్లో ఉండేటువంటి పోస్టులో సో 95% లోకల్ వాళ్ళకి, అంటే మల్టీజోన్ 1లో ఉండే వాళ్ళకి దీంట్లో ఉండేటువంటి 95% పోస్టులు వాళ్ళకే ఉంటాయి. 5% మాత్రం ఏంటంటే అన్రిజర్వ్డ్గా ఉంటాయి. అన్రిజర్వ్డ్ అంటాం, లోకల్ అంటూ ఉంటాం. లోకల్ ఏమో పర్టికులర్గా ఈ మల్టీజోన్ 1లో ఉండే వాళ్ళకి ఆ 95% పోస్ట్ వాళ్ళకి ఇస్తారు. అండ్ దాంట్లో ఇంకేమైనా అన్రిజర్వ్డ్ అంటే 5%లో అన్రిజర్వ్డ్ ఏమైనా ఉన్నట్లయితే సో వీళ్ళు కూడా మల్టీజోన్ 2 వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. దీంట్లో 95% పోస్టులు వచ్చేసి మల్టీజోన్ 2 వాళ్ళకు ఉంటాయి అండ్ 5% వచ్చి అన్రిజర్వ్డ్ అండి. సో వీళ్ళు పడవచ్చు కాంపిటీషన్లో. ఓకేనా. రైట్, ఇవి వచ్చేసి డిఫరెంట్ పోస్టులు అనేవి మనకు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకసారి చూసినట్టయితే సీనియర్ లెక్చర్స్ వచ్చేసి మల్టీజోన్ 1లో 17 ఉన్నాయి, మల్టీజోన్ 2లో 6 ఉన్నాయి, ఆల్ టుగెదర్ వచ్చి 23 ఉన్నాయి. ఇలా డిఫరెంట్ అంటే మీకు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ నేను డైట్లో ఇంగ్లీష్ లెక్చర్ కావాలనుకుంటే మీరు చూసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ సంగతి అనేది. ఒక మల్టీజోన్ 1లో చూడండి, 2లో చూడండి. ఇంకా దీనికి స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా మీకు లెక్చర్స్ ఇన్ ఇంగ్లీష్ కావాలన్నప్పుడు దీనికి సంబంధించిన టేబుల్ అనేది చివర్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. దాంట్లో మీకు మీ కేటగిరీలో ఆ పోస్ట్ ఉందా లేదా అనేది చూడండి. ఫస్ట్
చూసిన తర్వాతనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంతే తప్ప ఇక్కడ కనపడింది కదా 2 పోస్టులు ఉన్నాయనేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఆ 2 పోస్టులు ఎక్కడ ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాడు. సో కాబట్టి ఫస్ట్ అక్కడ చూసుకోండి. సో ఓపెన్ కేటగిరీలోనే లేకుంటే బీసీకి ఇచ్చాడా, లేదంటే ఎస్సీ ఎస్టీ ఎక్కడ రిజర్వ్ చేయబడింది అనేది ఒకసారి చూసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఇక్కడ శాలరీ గురించి ఇచ్చాడు, మనకి ఏదేం అవసరం లేదు. అండ్ ఇంకా చూసినట్టయితే ఎలిజిబిలిటీ ఏంటి అని చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. కంపల్సరీ ఇండియాకి చెందినటువంటి వాళ్ళు అకాడమిక్ అవన్నీ కూడా సాటిస్ఫై చేస్తున్నారు. అది వదిలిపెట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దామండి ఒకసారి. సో ఇక్కడ మేజర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఒక్కసారి చూడండి. సో మేజర్గా వచ్చేసి ఏంటంటే కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ అండి. డెఫినెట్గా ఓపెన్ కేటగిరీలో 55% ఉండాలి. సో లేదు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళంటే మాత్రం 50% ఉంటే సరిపోతుంది మార్క్స్. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే ఎంఈడి అనేది ఉండాలి. సేమ్ ఎంఈడి కూడా సేమ్ 55% అనేది మార్క్స్ అనేది ఉండాలి. ఓకేనా. సో అదర్ దెన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చూసినట్లయితే మనకి ఏంటంటే జస్ట్ 50% ఉంటే సరిపోతుందండి. సో ఇది ఒకటి మ్యాక్సిమం క్వాలిఫికేషన్ లాగే ఉంటుంది. సో ఈవెన్ సీనియర్ లెక్చర్ కావచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి తెలుగు ఉర్దూకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్లో 10th డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఒక ఆప్షనల్గా చదివి ఉండాలి. లేకుంటే ఆ మీడియంలో చదివినట్లయితే మీకు ఆ ఉర్దూ తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటాయి. రైట్. ఒకసారి ఇక్కడ చూద్దామండి. సీనియర్ లెక్చర్ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ చూడండి. పీజీ 55% మార్క్స్ ఉండాలి కంపల్సరీ. ఎక్కడైతే మీరు పీజీ చేస్తున్నా అది యూజీసీ రికగ్నైజ్ ఉండాలి. మరి పీజీ ఏ సబ్జెక్ట్స్ అని చూసినట్టు ఇక్కడ చాలా ఉన్నాయి కదా మనకి, ఫిలాసఫీ, సైకాలజీ, సోషల్ తెలుగు ఇవన్నీ కూడా. సో వీటిలో ఏదైనా ఒక పీజీ చేసి ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఎంఈడి వచ్చేసి మీకు ఏంటంటే ఎన్సీటీతో రికగ్నైజ్ చేసినప్పుడు కాలేజ్ వచ్చేసి ఉండాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ 55% ఆఫ్ మార్క్స్. ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 55% కావాల్సి ఉంటుంది. వేరేజ్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే మాత్రం, అదేవిధంగా డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ పీడబ్ల్యూడీ ఎవరైతే వాళ్ళకి మాత్రం ఏంటంటే అకాడమిక్ అంటే అటు పీజీ కావచ్చు, అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు. సో మీకు 50% ఉంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదేవిధంగా డిజేబుల్ వాళ్ళకి అన్నమాట. సో సేమ్ ఈవెన్ లెక్చర్ కూడా అదే అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, 55% ఉండాలి. అండ్ ఎంఈడి వచ్చేసి మనకి 55% ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సేమ్ యాస్టీస్గా 50% ఉంటే సరిపోతుంది అనమాట. రైట్. ఇక్కడ లెక్చర్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్గా మీరు ఏదైతే పేపర్ రాయాల్సినో సేమ్ దానిలో మీకు ఏంటంటే కంపల్సరీ పీజీ వచ్చి ఉండాలి, పీజీ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ లెక్చర్స్ ఇన్ ఎడ్యుకేషన్ చూడండి, సైకాలజీ, సోషాలజీ, ఫిలాసఫీ. ఇక్కడ దీంట్లో ఏదైనా ఒక పీజీ చేస్తే సరిపోతుంది. యాజ్ ఈజ్ ద సేమ్ 55 and 50% అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఉర్దూ మీడియం గురించి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఉదాహరణకు లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు. ఉర్దూ మీడియం వాళ్ళు ఉంటే కంపల్సరీ ఏంటి, మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీలో డిగ్రీ. సో ఈ మూడిట్లో ఏదైనా కూడా కంపల్సరీ ఉర్దూ మీడియంలో చదివి ఉండాలి. ఆరల్స్ లేదంటే ఓకేనా, ఫస్ట్ లాంగ్వేజ్లో ఎస్ఎస్సిలో 10th మీరు ఫస్ట్ లాంగ్వేజ్గా ఉర్దూని చదివి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్లో వచ్చే సెకండ్ లాంగ్వేజ్లో ఉర్దూని చదివి ఉండాలి. సో ఇది లేకుంటే ఇది అయితే మీకు కంపల్సరీ ఏంటంటే ఆ పర్టికులర్గా ఉర్దూ మీడియం పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్గా ఎంఈడికి వచ్చి సేమ్ యాస్టీస్గా ఉంటాయి. అండ్ ఇంకా ఇలా మీకు డిఫరెంట్గా లెక్చర్స్ ఇన్ ఇంగ్లీష్, లెక్చర్స్ ఇన్ తెలుగు ఇవన్నీ కూడా యాస్టీస్గా. లెక్చర్ ఇన్ తెలుగు అనుకోండి, ఇక్కడ సేమ్ మనకి ఇంతకుముందు ఉర్దూకి ఏదైతే అప్లై అయిందో అది అప్లై అవుతుంది. అంటే ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, తెలుగు మీడియంలో చదివి ఉండాలి. సో ఆర్ అంటున్నాడు, ఎస్ఎస్సి లేక ఇంటర్మీడియట్ లేక డిగ్రీ ఏంటి మీరు తెలుగు మీడియంలో చదివి, లేదా మీరు డిగ్రీలో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానివ్వండి మీకు ఒక తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఇది చూడండి ఒకసారి, మీరు తెలుగు యాజ్ అ ఫస్ట్ లాంగ్వేజ్ ఎస్ఎస్సి అయినా చదివి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ అయినా చదివి ఉండాలి, లేదంటే ఒక డిగ్రీలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా అయినా చదివి ఉండాలన్నమాట తెలుగు. అలా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి అండ్ ఎంఈడి వచ్చి సేమ్ యాస్టీస్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అండి. మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏంటో దానికి ఎదురుగా ఏవైతే క్వాలిఫికేషన్స్ అవి చూసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే మీకు పీజీ ఏదైతే ఉందో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ 55% అనేది కంపల్సరీ మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఎంఎడ్ కూడా 55% ఓపెన్ కేటగిరీలో, అండ్ రెస్ట్ ఆఫ్ ది వాళ్ళకి వచ్చేసి ఏంటంటే 50% ఉంటే సరిపోతుంది. అది చూసుకోండి, అది ఒకటి. అండ్ ఫిలాసఫీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్ని ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ వేరేజ్ ఇక్కడ ఒకటి గమనించండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో లెక్చరర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వీళ్ళకి ఎంఈడి అవసరం లేదు, అది ఒకటి గమనించండి. ఇక్కడ పీజీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ నాట్ లెస్సర్ దెన్ 55% మార్క్స్ వస్తే సరిపోతూ ఉంటుంది. ఓకేనా. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళకి వచ్చేసి పీజీలో మనకి 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ లెక్చర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే లైక్ పీడీలు అంటూ ఉంటాం కదా, వీళ్ళకి వచ్చేసి మనకి ఎంఈడి తోటి అవసరం లేదు. కానీ కంపల్సరీ ఏంటి అని చూసినట్లయితే
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కంపల్సరీ మీరు చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలండి. ఓకేనా, అదొకటి గమనించండి, అదొకటి కొంచెం తేడాగా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి అలైడ్ సబ్జెక్ట్స్ లిస్ట్ ఇచ్చాండి. సో నేను మ్యాథమెటిక్స్ చేయలేదు సార్, మ్యాథమెటిక్స్ బదులు నేను స్టాటిస్టిక్స్ చేశాను, పీజీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేశాను, మరి నేను లెక్చర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ ఉందంటే ఉంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అలైడ్ సబ్జెక్ట్స్ ఇది ఇచ్చాడు మనకి. కంప్యూటర్ సైన్స్ ఒకటి, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్కి అలైడ్ సబ్జెక్ట్స్ అంటామండి. అలైడ్ సబ్జెక్ట్స్ అంటాం. అప్లైడ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అలైడ్ సబ్జెక్ట్స్. ఒకవేళ మ్యాథమెటిక్స్ క్వాలిఫికేషన్ లేదు నాకు, ఓన్లీ ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లేదంటే అప్లైడ్ మ్యాథ్స్ చేశాను, నేను ఎలిజిబుల్ అంటే మీరు ఒకసారి అప్లైడ్ లిస్ట్ చూసుకోండి. అలైడ్ సబ్జెక్ట్స్ లిస్ట్ ఏదైతే ఉందో అవి చూసుకోండి. అవి చూసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్గా కాదనేది మీకు అర్థమైపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాట్నీ చేయలేదు సార్, బాట్నీ బదులు నేను మైక్రోబయాలజీ చేస్తాను, నేను ఎలిజిబిలిటీ అంటే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్. ఎందుకంటే బాట్నీకి మైక్రోబయాలజీ అనేది ఏమవుతుంది అని చూసినట్లయితే అలైడ్ సబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా జువాలజీ కూడా మనకి అలైడ్ సబ్జెక్ట్ లిస్టులు అయితే ఉన్నాయండి. సో ఇది డెఫినెట్గా ఎవరైతే ఈవెన్ ఫర్దర్ డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు, రాసేటప్పుడు అలైడ్ సబ్జెక్ట్స్ అంటాడు కానీ అలైడ్ సబ్జెక్ట్ లిస్ట్ అయితే ఇవ్వడు. కాబట్టి ఇది కొంచెం సేవ్ చేసుకోండి. పీడిఎఫ్ని అయితే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇది ఫర్దర్గా మీకు యూజ్ అవుతూ ఉంటుంది. అలైడ్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. మీరు ఈ సబ్జెక్ట్ కానీ లేదంటే దీనికి సంబంధించిన రిలవెంట్ అలైడ్ సబ్జెక్ట్లో పీజీ ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఇక్కడ మనకి అలైడ్ సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా మీరైతే పీజీ చేస్తారో అది కూడా వ్యాలిడ్ ఉంటుందండి. కంపల్సరీ ఏంటంటే అది యూజీసీ తోటి లేదంటే ఏఐసిటీ తోటి కంపల్సరీ రికగ్నైజ్ అయి ఉండాలన్నమాట మీరు చేసినటువంటి ఏదైతే ఉంటుందో, ఎక్కడ నుండి చేశారో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అండి. ఏజ్ రిలాక్సేషన్ మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జీవో నెంబర్ 86 ప్రకారం ఆల్రెడీ 34 ఉంటుంది, అది 44 చేశారు. అండ్ ఈ 44 వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మనకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే అప్ టు 49 years వరకు రాసుకోవచ్చు. అండ్ అలా కాకుండా డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ ఏదో వాళ్ళకి 10 years ఉంటుంది, అంటే వాళ్ళు ఎట్ దట్ ఏజ్ ఆఫ్ 54 వరకు కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒకటి ఇచ్చాడు మనకి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మనకి రైట్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి. ఏమైనా చేంజెస్ అలా ఉన్నట్లయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్, ఇక్కడ లోకల్ రిజర్వేషన్ 95% అండ్ నెక్స్ట్ వచ్చేసి 5% వచ్చేసి అన్రిజర్వ్డ్ ఉంటాయి. సో ఎవరైనా దానికి కంప్లీట్ కావచ్చు. ఈవెన్ మల్టీ జోన్ 1 వాళ్ళు రాసుకోవచ్చు, మల్టీ జోన్ 2 వాళ్ళు రాసుకోవచ్చు, ఎవరైనా దానికి కంప్లీట్ కావచ్చు. సో కాకుండా ఏంటంటే మీకు మ్యాక్సిమం స్కోర్ చేస్తేనే అంటే ఎన్ని పోస్టులు వస్తాయి అన్రిజర్వ్డ్ అని కూడా తెలియదు. 5% అన్నాడు. 5% ఒకటే పోస్ట్ ఉందనుకోండి, మేబీ అది లోకల్లో పెట్టొచ్చు, లేకుంటే అన్రిజర్వ్లో పెట్టడానికి అయితే ఛాన్స్ ఉండదు. అంతే తప్ప ఒకటిలోంచి మళ్ళీ 5% తీసుకొని అలా చేయడం అనేది కుదరదు. ఓకేనా, రైట్. మీకు అక్కడ లిస్ట్ అనేది డీటెయిల్డ్ పోస్ట్ గురించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో బాక్సెస్లో ఇవ్వడం జరిగింది, ఆ టేబుల్స్లో. అండ్ లోకల్ క్యాండిడేట్, రైట్. సో లోకల్ క్యాండిడేట్ గురించి మనకు తెలిసిందే కదా. సో లాస్ట్ టైం జియో ఏదో రిలీజ్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చాడు. సో కన్సిక్యూటివ్గా 4 years ఎక్కడైతే మీరు స్టడీ చేస్తారో అక్కడ మీరు లోకల్గా పరిగణిస్తూ ఉంటారు. నెక్స్ట్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 డిస్ట్రిక్ట్లు అయితే ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఏజ్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ 18 years అండి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44. సో వీ షుడ్ నాట్ లెస్ దెన్ 18 years కంటే లెస్ దెన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఓపెన్ కేటగిరీ, ఓకేనా. 44 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. సో యాజ్ యూజువల్గా మనకు తెలిసింది ఇంకేంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి వచ్చి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి, వీళ్ళు 49 years ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి 54 years వరకు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ ఏజ్ వరకు వీళ్ళు రాసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్. సో అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా 5 years ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఉంటుంది. అండ్ ఎన్సీసీ క్యాడెట్స్ ఏమైనా 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ హౌ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ మనకు తెలిసిందే కంప్లీట్ ఎంటైర్గా. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడంట, ఫస్ట్ ఓటీఆర్ లేకుంటే ఓటీఆర్ చేసుకోండి. సో ఓటీఆర్ నింపినంత మాత్రాన మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు కాదు, చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు అక్కడ. ఓకేనా. సో ఓటీఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఓటీఆర్లో మొత్తం కూడా మీ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా స్కాన్డ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏం చేస్తారని చూసినట్టయితే ఓటీఆర్ తర్వాత అంటే ఓటీఆర్ మొత్తం కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 time రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టీజీపీఎస్సీ నుండి ఒక ఐడి జనరేట్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చేసుకున్న వాళ్ళకైతే సోది అనిపిస్తుంటుంది, కానీ కొత్తగా ఓటీఆర్ చేసుకునే వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఒక ½ minute కూడా ఉంటుంది దీనికి. రైట్, మీకు టీజీపీఎస్సీ నుంచి ఒక ఐడి రావడం జరుగుతుంది. ఆ ఐడి డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ మొత్తం కూడా
అంటే ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్ అయిన తర్వాత మీకు ఒక ఐడి జనరేట్, అప్లికేషన్ ఐడి జనరేట్, అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసినట్టుగా భావించండి. అంతే తప్ప ఓటీఆర్ చేశాను, పేమెంట్ చేశాను, నాది హాల్ టికెట్ రాలేదంటే ఇట్స్ మిస్టేక్ ఫ్రమ్ యువర్ సైడ్ అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ ఓటీఆర్ మనకి ఇది సేమ్ ఇప్పుడు చెప్పిందే ఉంటుంది ఎవ్రీథింగ్ కూడా. సో టీజీపీఎస్ నుంచి మనకి ఐడి జనరేట్ కావడం. సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అంటే పర్టికులర్ లెక్చర్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన మొత్తం కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత క్లిక్ సేవ్ అండ్ పేమెంట్ పైన క్లిక్ చేశాను అనుకోండి, మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అయితే అండ్ పేమెంట్ మోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి మీకు 4 టైప్స్ ఉంటుందండి. 4 పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. ఒక నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అదేవిధంగా యూపీఐ పే. జనరల్గా మనకి యూపీఐ పే అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఫోన్పే, గూగుల్ పే అంటే చేసేయచ్చు. ఓకేనా. అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే మీరు మొత్తం కూడా అప్లికేషన్ అప్లై చేసి అండ్ పేమెంట్ అయిపోయిన తర్వాత మొత్తం అప్లై చేసి ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా అప్లికేషన్ మీ డీటెయిల్స్ ఏవైనా దాంతోపాటుగా ఒక పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ది రెఫరెన్స్ ఐడి నెంబర్ ఇన్ ద పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ టు బీ కోటెడ్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ ఆర్ కరస్పాండెన్స్. సో కంపల్సరీ ఇది మీరు అప్లికేషన్ ఐడి ఖచ్చితంగా అయిపోగానే వెంటనే రాసి పెట్టుకుంటారా, ప్రింట్ చేసి దాచి పెట్టుకుంటారా, ఏదో ఒకటి కంపల్సరీ చేయండి. ఎందుకంటే సో మనకి ఎగ్జామినేషన్ కంటే ముందు మనకి ఫ్యూ డేస్ ముందు ఏంటంటే ఆల్ టికెట్స్ డౌన్లోడింగ్కి మనకు ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు మనకి ఏంటంటే రెఫరెన్స్ ఐడి అడుగుతుంది కాబట్టి దీన్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, ఫైనల్గా కన్ఫ్యూజ్ సబ్మిషన్ చేసేస్తూ ఉంటాం. అండ్ మీకు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ కాల్ చేయమనేసి. అండ్ ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఫీ అనేది ఎగ్జామినేషన్ ఫీ తక్కువనే ఉందండి, 120 ఉంది. కానీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో ఇది మాత్రం ఏంటంటే ఓసీబీసీ వాళ్ళకి 1000 పెట్టాడు. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 500 ఉంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 500, అదేవిధంగా ఓసీబీసీ వాళ్ళకి మాత్రం 1000 ఉంది. ఇది కూడా గమనించండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఏంటంటే మనకి అన్ఎంప్లాయీస్కి అయితే ఉండదండి 120 రూపీస్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉండేసి మనం రాస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏంటంటే ఈ 120 రూపీస్ అనేది తప్పకుండా కట్టవలసి ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి అంటే ఇది ఎగ్జామినేషన్ ఫీజు, అదేమో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనమాట. అండ్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనం ఫర్దర్గా చూద్దామండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 5 కనపడుతున్నాయి: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్. సో మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉందో అవి పెట్టుకోండి, ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఆన్లైన్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు కనపడుతూ ఉంటాయి. సో అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. అండ్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఏం లేదండి, సింపుల్గా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కంపల్సరీ డిపెండింగ్ ఆన్ యువర్ కేటగిరీ యూ మస్ట్ పొజెస్, కంపల్సరీ మీకు ఏంటంటే యూ మస్ట్ ఆబ్టైన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. కంపల్సరీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి పెట్టాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ కంప్లీట్గా మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దాని మీద బేస్ చేసుకొని, దాంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, మెరిట్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది అలొకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మినిమం మార్క్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి చూడండి ది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఓసీ అండ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఈడబ్ల్యూఎస్ నాట్ లెస్సర్ దెన్ 40%. సో తప్పకుండా అక్కడ మీకు 450 మార్కులు ఏవైతుందో దాంట్లో ఖచ్చితంగా మీకు 40% వచ్చి ఉన్నట్లయితేనే దెన్ ఫర్దర్గా మీరు అంటే వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకొని మీరు ముందున్నారా వెనుకున్నారా చెప్తుంటారు. కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టండి. అండ్ బీసీస్కి వచ్చేసిన మినిమంగా 35 ఎక్కువ. అంటే ఇక్కడ మనకి 40% వచ్చింది నాకు జాబ్ గ్యారంటీ అని కాదు, మోర్ దెన్ 40% వచ్చిన వాళ్ళు వేలల్లో ఉండొచ్చు. ఆ వేలల్లో ఎవరికి బెస్ట్ స్కోర్ ఉంది అనేది వాళ్ళ దాన్ని బట్టి బెటర్ స్కోర్ ఎప్పుడైనా ముందుకెళ్తూ ఉంటుంది కదా. సో కానీ ఇది మినిమం, సో 40% మినిమం. సో ఖచ్చితంగా దీనికంటే చాలా ఏమోనే ఉంటారు. రైట్, బీసీ వాళ్ళకైతేనేమో 35% కంటే తక్కువ రాకూడదు. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి నాట్ లెస్ దెన్ 30%. ఇవేమో మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒకవేళ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి కేటగిరీలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే ఇంకా వాళ్ళకు వచ్చిన మార్క్స్లో ఏవైతే బెటర్గా ఉంటారో వాళ్ళకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దట్ పాయింట్ ఈజ్ మెన్షన్ క్లియర్ ఓవర్ హియర్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ నాట్ కమింగ్ అప్ ఫర్ సెలెక్షన్ with the minimum marks prescribed above for the selection, their selection shall be considered on the basis of the marks with reference to their performance in the examination irrespective of marks secured. సో వాళ్ళ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది, అదొకటి గమనంలో పెట్టుకోండి. రైట్. అండ్ ది అపియరెన్స్ ఇన్ ఆల్ పేపర్స్ ఎట్ ద ఎగ్జామినేషన్స్ కంపల్సరీ. సో మనకి ఏవైతే పేపర్ 1 పేపర్ 2 ఇచ్చాడో కంపల్సరీ దాన్ని అపియర్ కావాలన్నట్టుగా ఇచ్చాడు. నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ మనకు ఇన్ డీటెయిల్గా ఎనెక్జ్యూస్ యాడ్ చేశాడు, చివరిలో ఉంటాయి.
సో ఎన్ఎక్జిట్ 1లో బ్రేకప్ వేకెన్సీస్ గురించి ఇచ్చాడు. ఎన్ఎక్జిట్ 2లో వచ్చేసి స్కీమ్ అండ్ సిలబస్, ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుందని ఇచ్చాడు. అండ్ ఇంకా మిగిలినన్ని కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి, చూసుకుంటే చూడండి ఒకసారి కమ్యూనిటీస్ గురించి అండ్ వాటి గురించి ఇవ్వడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ వేకెన్సీ అయితే ఇచ్చాడు. ప్రతి ఒక్కరు మీకు కేటగిరీకి సంబంధించిన దాంట్లో ఎన్ని పోస్టులు అలాట్ అయినాయి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ పర్టికులర్ ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూసుకోండి, ఇక సీనియర్ లెక్చర్స్ అనేది ఇచ్చాడు కదా, సో దానికి సంబంధించిన టేబుల్ అనమాట ఇది. సో మొత్తం మల్టీ జోన్ 1లో వచ్చేసి 16 అండ్ ఇక్కడ వచ్చేసి 1 అండ్ ఇక్కడ వచ్చేసి 5, మొత్తం కూడా 23 అయితే మనకు కనపడుతున్నాయి. ఓకేనా, సో ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం టేబుల్ వైజ్గా ట్యాబ్లర్ ఫార్మేట్లో ఇచ్చాడు. అందరూ కూడా చూసుకోండి, మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అన్నారో ఆ పోస్టులు ఎవరికి ఎక్కడ ఎలొకేట్ చేశారు, ఫిక్స్ అయినాయి ఒకసారి చూసుకున్న తర్వాత మాత్రమే ప్రిపేర్ కండి. ఉదాహరణకు నేను బీసీడీ అనుకుందాం, ఇక్కడ ఏంటి పోస్ట్ ఏంటి, లెక్చర్స్ ఇన్ డైట్ సోషల్ స్టడీస్ అనుకుందాం. నా సోషల్ స్టడీస్ కంప్లీట్ అయింది, పీజీ చేశాను. సో మొత్తం పోస్టులు ఎన్ని ఇక్కడ ఓవరాల్గా చూస్తే నాకైనా 3 కనబడుతున్నాయి కదా. 3 పోస్టులు ఉన్నాయి కదా, నేను ప్రిపేర్ అయితే నేను బీసీడీ నాకు వస్తుంది ఖచ్చితంగా, నాకు బాగా సబ్జెక్ట్ మీద పట్టుంది అనేసి నేను ప్రిపేర్ అయ్యాను. సో తీరా ఇక్కడ చూస్తే మనకి అసలు బీసీడీలో మల్టీ జోన్ 1లో ఉన్నాయేమైనా లేవు, సో మల్టీ జోన్ 2లో ఉన్నాయా లేవు. సో లేనప్పుడు మీరు అనవసరంగా ప్రిపరేషన్ మొదలు పెట్టకండి, టైం వేస్ట్ చేసుకోకండి. కాబట్టి ఇన్ డీటెయిల్డ్ ఏవైతే బ్రేకప్ వేకెన్సీ ఉన్నాయో వాటి గురించి కంప్లీట్గా ట్యాబ్లర్ ఫార్మెట్లో ఇవ్వడం జరిగింది. ఏ కమ్యూనిటీకి ఎన్ని అలాట్ చేశారు, ఏ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఎన్ని, లోకల్ ఎన్ని. ఇక్కడ చూడండి, ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ సోషల్ స్టడీస్లో లెక్చర్ కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టీ జోన్లో ఉన్నటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఈ ఒక పోస్టును తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్లో పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా నెక్స్ట్ లోకల్ వాళ్ళకి ఏంటి ఒకటి ఇచ్చాడు, ఇక్కడ దట్టు ఏంటి ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 2 ఎస్సీలో కేటగిరీస్ ఉన్నాయి కదా, 2 వాళ్ళకి ఒకటి అలాట్ అయిందనమాట లోకల్ వాళ్ళకి. సో లోకల్ వాళ్ళు ఇక్కడ పోటీ పడాలి, అన్రిజర్వ్లో ఒకటి పెట్టేశాడు. సో ఇక్కడ మనకు అక్కడ ఎలా తీసుకున్నాడు ఏంటి అని తెలియదు. మొత్తానికైతే అన్రిజర్వ్లు ఉన్నాయి, రిజర్వ్లో ఉన్నాయి, మీ కేటగిరీలు ఉన్నాయి, చూసుకున్న తర్వాతనే ప్రిపేర్ కండి. తప్ప అన్నెసెసరీగా ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకండి. సో ఇట్లా ఇన్ డీటెయిల్డ్ బ్రేకప్ వేకెన్సీస్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం కూడా చూసుకోండి ఒకసారి, ఏ పోస్టు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నాను నేను, మా దగ్గర ఎన్ని ఉన్నాయి, సో మాకు ఎన్ని ఉన్నాయి, మా కమ్యూనిటీలో ఎన్ని ఉన్నాయి, అలా చూసుకున్న తర్వాతనే ప్రిపేర్ కండి. సో జీ అంటే జనరల్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అండ్ అదేవిధంగా ఎల్ అంటే లోకల్ అండి. రైట్, కమింగ్ టు సీనియర్ లెక్చర్స్ అండ్ అదేవిధంగా లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ రకంగా ఉంటుందని చూసినట్లయితే ఒకసారి చూడండి, మీకు పేపర్ 1 ఉంటుంది, అదేవిధంగా పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి కంప్లీట్గా 150 మార్కులు, అండ్ అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి ఏంటంటే మనకి కంప్లీట్గా 150 మార్కులు ఉంటుంది. అండ్ అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ పేపర్ 2లో 2 ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. సో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 150 ఇది పార్ట్ ఏ అండ్ 150 పార్ట్ బి ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకు వచ్చేసి ఏంటంటే 450 మార్కులు, ఇది డ్యూరేషన్ అండి, ఇది 150. ఓకేనా, ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ 75 అంటే ఇక్కడ 75. ఇక్కడ పేపర్ 2కి వచ్చేసరికి అలా ఏమవుతుందంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. ఓకేనా, సో 75 into 2 అండి 150. అదేవిధంగా పార్ట్ బిలో వచ్చేసి 75 క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ 2 అండి. సో ఇక్కడ కూడా 150, ఆల్ టుగెదర్ మొత్తం కూడా 450 మార్కులు ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. సో జనరల్ స్టడీస్ జనరల్గా టీజీపీఎస్సీ ఏంటంటే జనరల్ స్టడీస్ అనేసి కొన్ని వాటిల్లో పెట్టింది, అండ్ ఈవెన్ జనరల్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. దీంట్లో మీకు ఈవెన్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ లాజికల్ థింకింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు దీంట్లో ఉంటాయి. అండ్ జనరల్ స్టడీస్ అంటే ఇంకా రకరకాలుగా ఉంటాయి, ఇండియాకి సంబంధించి ఉంటాయి, తెలంగాణకు సంబంధించి ఉంటాయి, సైన్స్కి సంబంధించి ఉంటాయి, ఇంకా రకరకాలుగా ఉంటాయండి. అవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఏవైతే ఉంటే అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే సీనియర్ లెక్చర్స్ అండ్ అదేవిధంగా లెక్చర్స్ ఇన్ డైట్ కాలేజ్. ఓకే, అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 19. సో అప్ టు ఇది వచ్చేసి మనకు 1 to 18 పోస్టులు మనకు లిస్ట్ ఇచ్చాడు కదా, 1 నుండి 18 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో లెక్చర్స్ కావచ్చు, డిఫరెంట్ మీడియంలో ఉండే లెక్చర్స్ కావచ్చు, సీనియర్ లెక్చర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, వాటికి మొత్తం కూడా ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది పోస్ట్ నెంబర్ 19 ఏంటి ఆల్రెడీ మనం చూసాం కదా, లెక్చరర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్కీమ్ ఈ విధంగా ఉంటుంది. సో పేపర్ 1 యాజ్ యూజువల్ అండి. సో ఏంటి ఇక్కడ జనరల్ స్టడీస్ ఉంటుంది, జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ 150 నిమిషాలు, అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అండి. అండ్ ఇక్కడ సేమ్ పేపర్ 2 వచ్చేసి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. యాజ్ యూజువల్గా ఇక్కడ చూడండి, కన్సర్న్ సబ్జెక్ట్ 1 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాంటెంట్ ఉంది. ఓకేనా, 75 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, సో ఆల్ టుగెదర్ 150 మార్క్స్. అండ్ కమింగ్ టు పార్ట్ బి, కన్సర్న్ సబ్జెక్ట్ 2 ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాలజీ.
ఓకేనా. పెడగోజీ దీనికి సంబంధించి 75 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ హియర్ 150 మార్క్స్ అనేవి ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్గా 450 మార్కులు అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పేపర్ ఇక్కడ చూస్తుంది పేపర్ 1. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్. మరి ఏ లాంగ్వేజ్లో వస్తుంది సార్ ఈ పేపర్ అని చూసినట్లయితే బైలింగ్వల్లో ఉంటుందండి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఓకేనా. సో ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ అస్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో పీజీ లెవెల్ వరకు అడుగుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీ మీ సిలబస్ ఏముందనో చూసుకోండి ఫస్ట్. సో పీజీ లెవెల్ వరకు ఉంది, ఏం చదవాలి, చాలా ఉంటుంది చదవడానికి. మన కన్సర్న్ సబ్జెక్ట్లో చదవడం అంటే చాలా ఉంటుంది. ఇట్స్ ఓషన్, ఇట్స్ అన్ ఓషన్ కదా. సో కాబట్టి ఏంటంటే మనకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిలబస్ అనేది మొత్తం ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి ఫస్ట్. దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం బుక్కులు చదవాలి, ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్, సో ఆ బుక్కులు గ్యాదర్ చేసుకుని దెన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇక్కడ పేపర్ 2కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది పీజీ లెవెల్ వరకు ఉంటుంది. సో ఇక్కడ బైలింగ్వల్ దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్. సో మనకు ఉర్దూ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇవి ఉన్నాయి కదా. సో వీళ్ళకి మాత్రం ఉర్దూ వాళ్ళకి ఉర్దూలో పేపర్ వస్తుంది, ఓకేనా. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో పేపర్ వస్తుంది, తెలుగు వాళ్ళకి తెలుగులో పేపర్ వస్తుంది. లాంగ్వేజెస్, లెక్చరర్స్ ఇన్ లాంగ్వేజెస్ వాళ్ళకైతే మాత్రమే. So other than languages, that means non-languages, so they are going to get the question paper in bilingual. So that means they are going to get the question in English as well as తెలుగులో కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ప్రింటెడ్ అయితేనేమో ఒక సైడ్ ఇంగ్లీష్ ఒక సైడ్ తెలుగు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో లేదు సిబిటి అనుకోండి, అక్కడే మీకు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంది, అట్ ద సేమ్ టైం దాని క్రింద తెలుగులో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ అస్. అండ్ సిలబస్ పేపర్ 1 చూసినట్లయితే ఇంకా సో ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరికి అంటే ఈవెన్ లెక్చరర్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనుకున్న వాళ్ళకు కూడా సేమ్ జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో జనరల్ ఎబిలిటీస్, సో ఇది సేమ్ ఉంటుందండి. సో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంటుంది, అండ్ జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ ఇష్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎకనామికల్ సోషల్ డెవలప్మెంట్ ఇండియా అండ్ తెలంగాణ అండి. సో ఎవ్రీథింగ్ కూడా మనకి ఏంటంటే ఇండియాకి సంబంధించి జాగ్రఫీ కావచ్చు, ఫిజికల్ సోషల్ అండ్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కావచ్చు, ఇవన్నీ కూడా సో ఇండియాకు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినవి ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అండ్ హిస్టరీకి సంబంధించిన తెలంగాణ ఇండియాకి సంబంధించి ఇవన్నీ కూడా క్వైట్ కామన్ అండి ఇవన్నీ కూడా. అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఒక టాపిక్ అనేది కనపడుతూ ఉంటుంది. జనరల్గా ఎవరైతే గ్రూప్ 1, 2 ఇవి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే చాలా ఈజీ అండి ఇవి, ఎందుకంటే యాస్టీస్గా ఆల్మోస్ట్ అలా ఇవే ఉంటాయి వాళ్ళకు కూడా. అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి 14 and 15 చూసినట్టయితే లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అండ్ బేసిక్ ఇంగ్లీష్ అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్. సో డెఫినెట్గా పేపర్ 1లో స్కోర్ చేయడానికైతే బాగా ప్రయత్నించాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మరీ అంత డెప్త్గా ఉండవు కానీ ఎక్కువ ఉంటుంది. సో దీని రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, డెప్త్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో వెన్ కంపేరింగ్ విత్ ద పేపర్ 2. రైట్, ఇక్కడ 1 to 18th వరకు మనకి ఏంటంటే కంప్లీట్గా కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏవైతేనో సో ఎడ్యుకేషన్ సంబంధించిన పేపర్ ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా కనపడుతుంది మనకి. సో ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ మనకు పిఏఈ అండ్ అదేవిధంగా మనకి మోడర్న్ ఇండియాలో కావచ్చు, యాన్షియంట్ ఇండియాలో కావచ్చు, ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ ఏంటి, సో దాంట్లో కూడా పాలసీ ఏంటి, డిఫరెంట్ అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ పేపర్లు ఇలా కవర్ అయిపోతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎంటైర్ సిలబస్ అండి. ఒకసారి సిలబస్ అయితే చూసుకోండి, మొత్తం మీకు సంబంధించినటువంటి సిలబస్ ఏదైతుందో అది కంప్లీట్గా చూసుకోండి. అండ్ అదేవిధంగా రిలవెంట్ పెడగాజీ ఏదైతుందో పెడగాజీ కూడా తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి అండి. అండ్ ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా కావాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు దానికి సంబంధించినటువంటి పోస్ట్ అంటే మీ కేటగిరీ ఉందా లేదా ఫస్ట్ అది చూసుకోండి. దెన్ యూ స్టార్ట్ ప్రిపరేషన్. ఫస్ట్ అది చూసుకోండి. ఓకే, మా కేటగిరీలో మా మల్టీ జోన్లో మా కేటగిరీలో పోస్ట్ అయితే ఉంది, 1, 2 ఎన్నో ఉన్నాయి అన్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అయితే మెన్షన్ చేశారు. యూ జస్ట్ టేక్ ద ప్రింట్అవుట్, ఆ సిలబస్ సంబంధించిన ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ 10 రకాల బుక్కులు కొనకండి. ఆ సిలబస్ అనేది ఏ బుక్లో మీకు అవైలబుల్గా ఉంది. మార్కెట్లో రిలీజ్ చేస్తారు, కొన్ని పబ్లికేషన్స్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, మేబీ రిలీజ్ చేసి ఉండొచ్చేమో నాకు కూడా తెలియదు. సో ఆ పబ్లికేషన్ కొనే ముందు ఒకసారి ఈ సిలబస్ కాపీ తీసుకొని దగ్గర పెట్టుకొని యూ జస్ట్ క్రాస్ చెక్ వెదర్ దిస్ సిలబస్ ఇస్ ప్రజెంట్ ఇన్ దట్ పర్టికులర్ బయింగ్ బుక్, మీరు కొనబోయే బుక్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఒక్కసారి అలా పేపర్స్ అన్నీ కూడా తిప్పండి. ఎందుకంటే సమ్ పీపుల్ గివ్ ద ఇండెక్స్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సిలబస్ బట్ ఇట్ విల్ నాట్ బీ ఇన్ ద బుక్.
సో ఆ సిలబస్ అనేది మనకి ఇండెక్స్లో కనపడుతుంది, బట్ దానికి సంబంధించిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది బుక్లో మిస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ దానికి బుక్లు వెరిఫై చేసుకోండి, స్టాండర్డా కాదా, ఆల్రెడీ జాబ్ ఎవరైనా చేస్తున్నట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆల్రెడీ లెక్చర్స్ రీసెంట్గా కావచ్చు, పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కావచ్చు, ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఒకసారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ కండి వాళ్ళని. అయితే ఎలా చదివారు, ఎలా జాబ్ కొట్టారు, మీ స్ట్రాటజీస్ ఏంటి, ఏ మెటీరియల్ ఫాలో అయ్యారు, టైమింగ్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా టైమింగ్స్ అనేది ఇట్ వ్యారీస్. సో కాబట్టి ఏంటంటే బుక్స్ మెయిన్గా వచ్చేసి బుక్స్ అండి, బుక్స్ ఏం తీసుకున్నారు, ఎలా చదివారో కనుక్కోండి ఒకసారి. అండ్ అదేవిధంగా ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రీవియస్ క్వశ్చన్స్ అవైలబుల్, సో డెఫినెట్లీ యూ గెట్ దెమ్ అండ్ యూ చెక్ హౌ ఎంత డెప్త్గా వెళ్ళిపోతూ ఉన్నాడు క్వశ్చన్ అడిగేది, సో దాని రేంజ్ ఎంత ఉందనేది యూ కెన్ ఎస్టిమేట్ బై సీయింగ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. సో ఇలా చూసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ప్రిపరేషన్. మనకు అర్థమైపోతుంది, అప్పటికే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సిలబస్ ఇది ఉంది, ఇంత డెప్త్గా వెళ్తున్నాడు, సో నాకు సంబంధించిన బుక్ ఇక్కడ ఉన్నది, నేను ఎంత డెప్త్గా వెళ్ళాలనేది యూ విల్ గెట్ అన్ ఐడియా. సో దట్ మీ ప్రిపరేషన్ అది కంటిన్యూ చేయండి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇవ్వండి. అండ్ ఇఫ్ ఎనీ మాక్ టెస్ట్ ఆర్ అవైలబుల్, డెఫినెట్గా మాక్ టెస్ట్లు చేయడానికి ప్రయత్నించండి, సో దట్ యూ కెన్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. సో వేర్ యు ఆర్ కమిటింగ్ ద మిస్టేక్స్, ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో డెఫినెట్గా మనకు అక్కడ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ యొక్క ప్రిపరేషన్ని ఇంకా మనం కన్స్ట్రక్టివ్గా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఏంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది, రైట్. సో వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.